తెలంగాణ అసెంబ్లీలో జలయుద్ధం జరగనుంది. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ఇచ్చే అవకాశం ఉండాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని తిరస్కరించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ ఫైట్ వేరే లెవెల్కి వెళ్లింది. అధికార పక్షం కాళేశ్వరం ఫైల్స్ తీస్తే ప్రతిపక్షం బీఆర్ఎస్ కేఆర్ఎంబీ రాగమెత్తుకుంది. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా తేలే వరకు ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. మర్రిగూడ బైపాస్ రోడ్లో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అనుభవం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జలాల్లో వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడమంటే హక్కులను కోల్పోవటమే అంటోంది గులాబీ పార్టీ. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిందే కేసీఆర్ అని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇరిగేషన్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాలమూరు, రంగారెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారిగా మార్చారని మంత్రులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు దోచుకున్నారని, అలాంటి కేసీఆర్కు కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు లేదని ఫైర్ అవుతున్నారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ సభకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మరోవైపు మేడిగడ్డ టూర్కు డేట్ ఫిక్స్ చేయండని సీఎం రేవంత్ బీఆర్ఎస్కు అల్టిమేటం ఇచ్చారు. ఫిబ్రవరి 13న బ్యారేజ్ దగ్గరికి రావాలని కోరారు. బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో దోషులెవరో తేలుతారని అన్నారు సీఎం. తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో, జనవరిలో జరిగినటువంటి 2 మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి దారాదత్తం చేయడం జరిగింది. మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము. అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ 2 నెలల్లో మేము ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం, సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి, ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి, కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తీర్మానం తీసుకొని రండి. బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది. లోపల అసెంబ్లీలో, హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి.